అసలు 1000 లోపల ర్యాంక్ వస్తే తప్ప ఫ్రీ అడ్మిషన్ లేదు. కాలేజ్లో ఫ్రీ అడ్మిషన్ లేదు. అవును. అంటే మెడికల్ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఫ్రీ అడ్మిషన్ లేదు. 1000 లోపల రావాలి. అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో, ఓన్లీ ఏపీ కాదు, హైదరాబాద్ అన్ని కలిసి ఉంది అప్పుడు. అవును. వెరీ టఫ్ కాదు, టఫెస్ట్ సిచ్యువేషన్. అదొక సెకండ్ లిమిటేషన్ నాకు కనిపించింది. మూడో లిమిటేషన్ ఏంటంటే బైపీసీ జాయిన్ అవుతాను, సరే ఇంట్రెస్ట్ ఉంది, కెపాసిటీ ఉన్నా లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది, ఫైట్ చేస్తాను, బైపీసీ పాస్ అవుతాను, ఎంబీబీఎస్ 5 ఏళ్ళు ఓకే. చేసేద్దాం. తర్వాత ఒక 1 year ఇంటర్న్షిప్ చేయాలి మెడికో. సో 2 + 5 ఎంత? 7. మెడికో 1 year జూనియర్ అసిస్టెంట్గా చేయాలి అంటే ఇంటర్న్షిప్. అవును. 8 years, పీజీ 2 years, 10 years. ఆ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఓకే. 11th year. ఇది కాకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ కింద వెళ్ళాలి, లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలి. అవును. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టినట్టు ఇంట్లో ప్రాక్టీస్ పెట్టుకుంటానంటే జనం రారు. ఒక హాస్పిటల్ కావాలి, క్లినిక్ కావాలి, హడావుడి కావాలి, డబ్బు కావాలి, పిఆర్ కావాలి, మంచి పేరు రావాలి. అంటే అక్కడి నుంచి ఇంకో 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత నేను ఫ్లరిష్ అవ్వడానికి ఎన్నాళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఓకే. ఆ 5 ఏళ్ళు వెయిట్ చేయటం అన్ని పక్కన పెట్టేద్దాం. నా చదువు అయిపోయేసరికి నియర్లీ 30 years వస్తుంది.